ఆఫీస్ రామచంద్ర నాయర్ గారు రిటైర్మెంట్ ఫంక్షనా? ఎక్కడికే ఇద్దరు తయారై వెళ్తున్నారు? ఆయన ఆఫీస్ కి, నేను క్లబ్ కి. క్లబ్ కా? కొత్తగా ఈ క్లబ్ ఎక్కడి నుంచి వచ్చింది? పని పాట లేనోళ్లతో పాటు ఇంట్లో కూర్చొని మాటలు పడుతూ పంచాయతీలు పెట్టుకుంటూ చర్చలు పెట్టుకోవడం కన్నా కాస్త క్లబ్కెళ్ళి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్లతో కలిసి కొత్త విషయాలు తెలుసుకొని బుర్ర పెంచుకోవడానికి. నిన్న మా ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళు నన్ను క్లబ్కి ఇన్వైట్ చేశారు. అబ్బో అబ్బో, మా స్వర్ణ ఎంత తెలివైన ఆలోచన చేసింది. నువ్వు ఆపు. అంటే ఏమిటే? మేం పని పాట లేని వాళ్ళం, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళం అనేగా నువ్వు అనేది? మళ్ళీ నొక్కి వక్కానించాలా? సందు దొరికింది రోయ్, తగులుకో. ఇందాక అన్నదే ఫైనల్ అని అర్థం. నువ్వు నోరు ముయ్యరా. పోలా అదిరిపోలా. ఇదే ఈ అరుపులు కేకలు వినటం, తిరిగి అరవటం. ప్రతిసారి స్వర్ణ నోర్ముయ్యి, స్వర్ణ ఏం మాటలు, స్వర్ణ తలకాయ తిరుగుతుందా అంటుంటే తొలకాయ నొప్పిగా ఉంది. కాస్త పద్ధతి గల వాళ్లతో కొత్త కొత్త పద్ధతులు తెలుసుకుంటూ కల్చర్ పెంచుకుందామని వెళ్తున్నా. ఆహా, వాళ్ళంత పద్ధతి గల వాళ్ళ? అంత మేధావులా? నోరు ముయ్యమే. రంగులు వేసుకునేదొకటి, రంగులు మార్చేదొకటి, రంగులాళ్లే ఇంకొకళ్ళు. ఒట్టి సన్నాసి ముఖలా ఉన్నారే వాళ్ళు. వాళ్ళు పద్ధతులు నేర్పడం కాదు, పతనం చేస్తారు. క్లబ్బులు లేవు, గ్లిబ్బులు లేవు. అంతగా నువ్వు బుద్ధి పెంచుకోవాలనుకుంటే వెళ్ళు, వాడితో పాటు ఆఫీస్కి వెళ్ళి వాడికి సహాయం చేయి. అక్కడ నాకే పని లేదు. ఈవిడేం చేస్తుంది బూడిదే. ఆఫీస్కి వెళ్ళాలా? జీతభత్యం లేని పనిదాన్ని చేసి వాడుకుందామనుకుంటున్నారా? లేకపోతే తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేస్తే చేతకందానని తిట్టిపోద్దామనా? అయినా ఆఫీస్ పనులు చేయడానికి చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నాకేం కర్మ? అంత అవసరం నాకేం లేదు. అంతే కదా మరి పెద్దమ్మ గారు. తన్నెళ్ళు ఏం చేస్తుంది? జీతం భారత బోళ్ళ మంది క్యూ కడతారు పని చేయడానికి. అంతే కదండి జడ్జి గారు. మన పని మనం చేసుకుంటే తప్పేమీ లేదమ్మా. తప్పు లేకపోవచ్చు, ఆ అవసరం నాకు లేదు. నా మొగుడు కోటీశ్వరుడు. పని చేసి నువ్వు కూడా మళ్ళీ 10 కోట్లు సంపాదించవే? అందరూ సంపాదించుకుంటూ పోతే అనుభవించేదెవరు? ఉన్నది చాలు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఎంత కష్టపడి సంపాదించానో కాస్త ఒళ్ళుంచితే నీకు అర్థమవుతుంది. అంటే ఏంటి? నేను కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించడానికి మీరెవరు అనా మీరనేది? ఏమిట్రా అదలా మాట్లాడుతుంటే ఉలుకు పలుకు లేకుండా బొమ్మలా నించుంటావు ఏమిట్రా? ఏం మాట్లాడమంటావు గ్రాని? అయినా ప్రయాణం కాగానే ఆరాలు ఆంక్షలు ఇవన్నీ ఏంటి? ఏదో ఫ్రెండ్స్ రమ్మన్నారని క్లబ్కి వెళ్తోంది. బయట వాళ్లతో పరిచయాలు ఏర్పడితే మీ బండారం ఏం బయటపడుతుందో అన్న భయం. బావిలో కప్పలా పెంచి తన అదుపాజ్ఞలో ఉంచుకొని జ్ఞానం పెరగటం పెంచుకోవటం ఇష్టం లేక ఏమిటే? ఏమిటి నా బండారం బయటపడేది? నేనెవరి కడుపులు కొట్టి సంపాదించలేదే, ఎవరి కొంపలు కూల్చి పోగయలేదే. మరి ఎందుకు నన్ను క్లబ్కి వెళ్ళొద్దనటం? క్లబ్బులు అవి పైకొకలాగా లోపల మరోలా ఉంటాయి. అది వెళ్ళి చూస్తే కదా తెలిసేది. ఒకసారి ఆ చక్రబంధంలో అడుగు పెడితే మళ్ళీ బయటికి రాలేమమ్మా. నేనేం తెలివి తక్కువ దాన్ని కాను. నాకు డౌటే. బుద్ధి జ్ఞానం పెంచుకోవడానికని నువ్వే అన్నావు కదే. ప్రపంచ జ్ఞానం ప్రస్తుత పోకడా ఇంట్లో ఉంటే ఏం
తెలుస్తుంది? ఉన్నంతసేపు ఇలాగే వాదిస్తుంటారు. పద బావా, మనం వెళ్దాం. అమ్మా స్వర్ణ, నేను కూడా వస్తా క్లబ్కి. అవసరం లేదు, ముతక మనుషుల్ని రానివ్వరు. మీ బట్టలు చూసి కాదురా కిట్టిగా. రా బావా. అమ్మా లచ్చమ్మ, ఆకలి వస్తుంది, కాస్త అన్నం ఉంటే పెట్టు. ఏమిటిది రోజు రోజుకి ఇలా తయారైపోతుంది? ఈ కాలంలో అందరూ ఇలాగే ఉన్నారు మంగ. ఎవరికి వాళ్ళు నేను, నా భర్త, నా పిల్లలు అదో ప్రపంచం అనుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు చూస్తూ ఊరుకోవటం, సర్దుకుంటూ వెళ్ళిపోతేనే విలువ, గౌరవం. చెడిపోతుంటే ఎలాంటి చూస్తూ ఊరుకోవడం? తప్పదు మంగ, లేకపోతే మనం మనశ్శాంతిగా ఉండలేం. Welcome to Mr. and Mrs. Swarna Saket. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏంటి ఇంత అరేంజ్మెంటా? కొత్తగా మా క్లబ్ మీద ఇంట్రెస్ట్ చూపించి మా క్లబ్లో మెంబర్షిప్ తీసుకోవాలన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళని ఇలాగే ఆహ్వానిస్తాం. నువ్వు వస్తారన్నావు, నేను వీళ్ళందరికీ చెప్పాను. అంత పేరు ప్రతిష్టలున్న మిసెస్ సాకేత్ గారు వస్తారంటే అది మన క్లబ్కి గర్వకారణమని ఇలా మీకు స్వాగతం పలికాం. చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం. వాట్ బిజినెస్ యు ఆర్ రన్నింగ్ మిస్టర్ సాకేత్? మంగా ఫార్మా ఈజ్ మెయిన్. ఎంజీ ఫార్మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అబ్రాడ్స్లో రియల్ వెంచర్స్ లైక్ సో. యాక్చువల్లీ మీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? 500 to 600 crores. వావ్ వావ్, ఇయర్లీ మా టర్న్ ఓవర్ కూడా అంతే ఉంటుంది. మాకు చెన్నైలో, కోయంబత్తూర్లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మాకు అమెరికాలో హోటల్స్ ఉన్నాయి. టోటల్ గా మీ బిజినెస్ లన్నీ మంగమ్మ గారే చూసుకుంటారా? ఏంటి చూసేది? వీల్ చైరు అన్ని వారే చూసుకుంటారు. టోటల్ గా బిజినెస్ డెవలప్ చేసిందే మా వారు. మీకు నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అవార్డు కూడా వచ్చింది కదా? వరుసగా 3 సార్లు. మా సాహు కూడా ఆ పోటీలో ఉన్నాడు. దీని బట్టే. కాకపోతే ఫారెన్ లో బిజినెస్ లవి అవార్డ్ కమిటీ పక్కన పెట్టారు. అందుకే ఈ సంవత్సరం నుండి ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఈ క్లబ్ తరఫున ఏం చేస్తుంటారు? సోషల్ సర్వీసెస్, హౌస్ వైఫ్ ఎడ్యుకేషన్స్, ఉమెన్ రైట్స్ గురించి అవేర్నెస్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ సెమినార్స్, ఉత్తమ పురస్కారాలు, సన్మానాలు, సత్కారాలు, ఎంటర్టైన్మెంట్, కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, కిట్టి పార్టీస్, క్వీన్ మెడల్స్, చాలా చాలా ఉన్నాయి. అన్ని అందరికీ ఉపయోగపడేవే. షీ క్లబ్ మెంబర్ అంటే స్టేట్ లెవెల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగా?
మా క్లబ్ లాకెట్ అలా బ్లౌజ్కి పెట్టుకొని వెళ్తే ఐజీ లాంటి వాళ్ళు కూడా అటెన్షన్ అయిపోతారు. సాకేత్ గారు, మీలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సనాలిటీకి మిసెస్ అయిన స్వర్ణ మా క్లబ్ మెంబర్ అయితే మాకు తనకు ప్రెస్టేజియస్గా ఉంటుంది. మెంబర్ కావాలంటే ఏం చేయాలి? మెంబర్షిప్కి ఫీజు కట్టడమే. ఎంత అవుతుంది? జస్ట్ 2 lakhs. అంతేనా? అంతేనా అంటుందేంటి? కమాన్ సాహు. Saket, this is my husband Mr. Sahu. Sahu, and this is Mr. Saket, and this is Mrs. Swarna. Hi Saket, Hi. nice meeting. Hi. హాయ్. Oh, okay. మా హస్బెండ్ అబ్రాడ్ లో బిజినెస్ చేస్తూ ఉంటారు. మీ గురించి విన్నాను. విన్నాను అంటారేంటి? నా కాంపిటెంట్ ఎస్ జస్ట్ బిజినెస్ మ్యాన్ కాంటెస్ట్ లో. గుర్తుంది. అబ్రాడ్లో బిజినెస్ అంటే ఏం చేస్తుంటారు? ఒకటేంటి, దుబాయ్లో హోటల్స్ కడుతుంటాను, సింగపూర్లో మల్టీప్లెక్స్లు కడుతుంటాను, అమెరికాలో మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాను, ఇండియాకి ఇంపోర్ట్ చేస్తూ ఉంటాను. నైస్. మీ మిసెస్ క్లబ్ మెంబర్ అయిందని మా అరోరా చెప్పింది. చాలా చాలా హ్యాపీ. ఇంకా కాలేదు, అవుదాం అనుకుంటున్నా. ఎంటర్ అయితే అయినట్టే. అంతే, ఈ క్షణం నుంచి తన కూడా మా మెంబరే. నేను చెక్ బుక్ క్యారీ చేయలేదు. అవసరం లేదు సాకేత్, క్యాష్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీ ప్రెసెన్సే మాకు క్రోర్స్ తో సమానం. స్వర్ణ మన మెంబర్ అయిన సందర్భంగా గివ్ హర్ ఎ బిగ్ అప్లాజ్. యంగ్ బిజినెస్ మ్యాన్ మిసెస్ అయిన మిసెస్ స్వర్ణ ఈ క్షణం నుండి షీ క్లబ్ మెంబర్. సాకేత్ వర్మాను విన్నా కానీ ఇంత చిన్న వయసు అని తెలీదు. రియల్ గా మీరు చాలా బ్రిలియంట్, ఎక్సలెంట్. #1 బిజినెస్ మ్యాన్ అవార్డ్ అంటే రియల్లీ గ్రేట్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 years లో 500 to 600 crores టర్న్ ఓవర్. మైండ్ బ్లోయింగ్. కమాన్ సాకేత్, కమాన్. సాకేత్, నాకు మీలాంటి వాళ్ళతో కలిసి ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. ఆల్ ఓవర్ ది వరల్డ్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు ఓకే అంటే మీ ఫార్మాకి ఫారెన్ బిజినెస్ ఇస్తాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. నీ ఫేస్ గ్లామరస్ గానే కాదు, పర్సనాలిటీ కూడా చాలా స్లిమ్ గా ఉంటుంది. ఇలాగే మెయింటైన్ చెయ్యి. సాకేత్ ఆఫీస్ మానేసి నీ ఎదురుగానే ఉంటాడు. వయసులో ఉండొచ్చు. వయసు దాటినా అతని రిమోట్ నీ చేతిలో ఉండాలంటే ఊరిస్తూ ఉండాలి, కవ్విస్తూ ఉండాలి, కానీ పూర్తిగా వశమైపోవద్దు. వశపరుచుకోవాలి. నీ మత్తులో ఉండేలా చూసుకోవాలి. తప్పకుండా. మనం మరోసారి కలిసి అన్ని వివరంగా మాట్లాడుకొని ఓ అండర్స్టాండింగ్ వద్దాం. అలాగే సాకేత్. సరే, అలాగే వస్తానండి. అండి ఏంటండి? బాయ్ అని చాలు. దట్స్ గుడ్. అలాగే బాయ్. స్వర్ణ, మనం బయలుదేరదామా? వెళ్దాం బావా. బాయ్. బాయ్. ఏమంటున్నాడు? మనం డీల్ చేశాక అనేదేముంది, దిగుతాడు. మొత్తం సీసాలోకి దించేస్తాగా. మంచి పార్టీయే. అర్థమవుతుందిగా. బావా, ఎప్పుడైనా ఎవరైనా నిన్నింతగా గుర్తించారా? నీ తెలివితేటల్ని, నీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ని మెచ్చుకున్నారా? లేదు. ఎంతసేపు పిఠాపురం మంగమ్మ. కష్టపడేది నువ్వు, నీ పేరే లేదు, పొగిడిన నోరే లేదు. నిజమే బావా, నీ విలువ నీదిగా సొసైటీకి తెలియాలంటే ఇలాంటి సర్కిల్ చాలా అవసరం. నాకు ఈ క్లబ్ చాలా చాలా నచ్చింది. నాకు నచ్చింది. అందరూ ఫారిన్ బిజినెస్లు చేసేవాళ్లే కదా, చాలా గొప్ప వాళ్ళలా ఉన్నారు. బావా, అందరికీ ఫారెన్ కార్లు ఉన్నాయట. ఉంటాయి, ఎందుకుండో? అందరూ మనలా ఎందుకుంటారు? నీ గురించి వాళ్ళు గొప్పగా చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యా. నీకెంత విలువిచ్చారు?
అంత నా గొప్పతనం అనేది మీ గ్రాని. నాకైతే ఈరోజు నీ గొప్పతనం తెలిసొచ్చింది బావా. అంతంత గొప్పవాళ్ళు కూడా నన్ను ఎంతో గొప్పగా చూశారు, చాలా రెస్పెక్ట్ కూడా ఇచ్చారు. నాకైతే ఆ క్లబ్ మెంబర్షిప్ తీసుకోవాలనిపిస్తుంది బావా. మెంబర్ కాకముందే అంత ప్రిఫరెన్స్ ఇచ్చారంటే మెంబర్షిప్ తీసుకుంటే ఆకాశంలో కార్డు పెడతారు. బావా, నువ్వేదైనా మంచి ప్రెస్టీజియస్ క్లబ్ లో మెంబర్షిప్ తీసుకో. నువ్వు ఇంకా ఎక్స్పోజ్ అవుతావు బావా. సాహు కలిశారుగా, అతనితో కలిసి మాట్లాడతా. అలాంటి వాళ్ళకి మంచి మంచి క్లబ్స్లో మెంబర్షిప్స్ ఉంటాయి. అంతున్నా ఎంత సింపుల్ గా ఉన్నారు. అదే నాకు బాగా నచ్చింది. వాళ్ళలో అస్సలు గర్వం లేదు. అమ్మమ్మకి ఏం లేకపోయినా ఎంత గర్వంగా కనిపిస్తుంది. నేను ఆ క్లబ్ లో చేరినా బావా. నాకైతే అభ్యంతరం లేదు. నాకు కూడా సాహుతో కలిసి బిజినెస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. నేను వసంతతో మాట్లాడినా. నీ ఇష్టం. హలో, తెలుసులే చెప్పు. సాకేత్ ఆఫీస్కు రాలేదా? సరే సరే, నేను వచ్చి సంతకాలు చేస్తానులే, నువ్వు ఉండు. ఎవరు మంగా? మేనేజర్. అర్జెంటుగా ఫైల్స్ మీద సంతకాలు కావాలంట. పిల్లాన్ని చంకనేసుకుని క్లబ్బు కాకరగా అంటూ వెళ్లారు వీళ్ళు. ఎక్కడ ఊరేగుతున్నారో. మరి సాకేత్కి ఫోన్ చేయకపోయావా? చేస్తాను. సీతా, సీతా ఏమన్నాడు? అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా మాట్లాడటానికి ఏదైనా అంటానికి. ఏంటమ్మమ్మ గారు? సీత పద, మన కాస్త ఆఫీస్ దాకా వెళ్ళొద్దాం. ఇవి సంతకాలు అర్జెంట్ అట. అలాగే అమ్మమ్మ గారు, వెళ్ళొస్తాం తాతయ్య గారు. అలాగేనమ్మా. నేను క్లబ్ మెంబర్ అయిపోయినట్టే. చాలా చాలా హ్యాపీగా ఉంది బావా. నాకు కూడా హ్యాపీగానే ఉంది. నా మిసెస్ షీ క్లబ్ మెంబర్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. బావా, అరోరా సాహు వాళ్ళు నాకు అందరిలో బాగా నచ్చారు. చాలా కలుపుగోలు మనుషుల్లా ఉన్నారు. అయినా అంత స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళంతా మనవాళ్లే అని మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతా మీ గ్రానీ లాగానే ఉంటారనుకున్నావా? ఇలా తనకన్నా గొప్ప వాళ్లతో పరిచయాలవుతే తనకు విలువ ఉండదనే క్లబ్ లేదు గ్లిబ్ లేదు అంది. అవును, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఎంతసేపు తన పేరు చెప్పుకునే బ్రతకాలి. మనకి స్వతంత్రంగా పేరు రావడం తనకు నచ్చదు. వస్తే భరించలేదు. రేపు సాహుతో కలిసి బిజినెస్ చేసి నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. అది అది బాబా పట్టుదలంటే. 2 ఏళ్లలో ఇప్పుడున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువగా సంపాదించి సాకేత్ వర్మ అనే పేరు నిలబెట్టాలి. అప్పుడు ఇది నా కెపాసిటీ అని, ఇది నా క్యాపబిలిటీ అని చూపించాలి. అంతే. డ్రైవర్ సార్, మన ఆఫీస్ ముందు ఆపు. అలాగే. స్వర్ణ, నువ్వు ఇంటికెళ్ళు, నేను ఆఫీస్ పని చూసుకొని వస్తాను. త్వరగా రా బావా. నువ్వు లేకపోతే నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. రేపటి నుంచి క్లబ్కి వెళ్ళొచ్చు కదా. రేపటి సంగతి తర్వాత బాబు, ఇవాళ కలవాలి కదా. అలాగే, త్వరగా వచ్చేస్తాలే. ఆ డ్రైవర్ సార్, మేడంని ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఓకే సార్. ఓకే, బాయ్ బావా. బాయ్ స్వర్ణ. ఒరే, ఇదంతా నువ్వు పుట్టిన వేళ విశేషం మహోన్నత్. ఓ నా చిట్టి తండ్రి. అమ్మమ్మ గారు, సాకేత్ వస్తున్నాడు. ఏరా, ఆఫీస్ వదిలేసి ఎక్కడ తిరగడానికి వెళ్ళావు? అర్జెంటుగా ఫైల్స్ డిస్పాచ్ చేయకపోతే డీల్ క్యాన్సిల్ అవుతుందన్న విషయం కూడా మర్చిపోయావా? పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగితే కోట్ల టర్నోవర్ జీరోకి వస్తుందిరా. ఇంత శ్రద్ధ తేలారా? నేనే కొంగులో చెంగులో పట్టుకొని తిరగడానికి వెళ్ళలేదు. పార్ట్నర్షిప్లో కొత్త ఫారిన్ బిజినెస్ కోసం మాట్లాడడానికి వెళ్ళా. రేయ్, ఆశకి పోయి అసలుకి మోసం తేవద్దు. మనకి ఇండియా లెవెల్లో బిజినెస్ చాలు.
ఇంతకీ ఎవరా పార్ట్నర్? ఫారెన్లో బిజినెస్లు చేస్తాడు సాహు. సాహో లేదు, సన్నాసి లేదు. ఎవడో ముక్కు మొహం తెలియని వాడితో వాటాలు వ్యాపారాలు చేయకు.